దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభలో ఎవరుండాలనే దాని పట్ల దేశ ప్రజలు మరికొన్ని గంటల్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ మాత్రం సంచలన రాజకీయాలకు వేదికగా మారిందని చెప్పుకోవచ్చు. మరి లేటుగా వచ్చిన లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. అయితే మరి ఆయన పేరు అలా ఎందుకు మారుమోగాల్సి వస్తుంది? ఇప్పటికే గతంలో ఎంపీలుగా పనిచేసిన బోయినపల్లి వినోద్ కుమార్ కావచ్చు, అలాగే సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కావచ్చు, వీరిద్దరు కూడా మరి పూర్తిగా వెల్చాల రాజేందర్ రావుని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరొకసారి కరెంటు కష్టాలు తలెత్తుతాయని చెప్పి మరి వీరిద్దరూ ప్రచారం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు కూడా అమలు కావని కూడా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదే అంశాలపై మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్చాల రాజేందర్ రావు గారితో మాట్లాడదాం. మరి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయబోతుంది, లోక్సభలో ఎందుకు ఎన్నుకోవాలనే విషయంలో కూడా క్లారిటీ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఏది ఉండాలనే దాని పట్ల దేశ ప్రజలు ఒకసారి అయితే మరొకసారి పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరీంనగర్ మాత్రం సంచలన రాజకీయాలకు వేదిక అవుతుంది. ఒకటే పేరు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మారుమోగిపోతుంది, వెల్చాల రాజేందర్ రావు. చాలా లేటుగా మీరు కరీంనగర్లో అంటే లోక్సభ ఎన్నికల బరిలో అడుగు పెట్టినప్పటికీ కూడా కరీంనగర్లో రాజకీయంగా సంచలనం మారింది. సో మరి ఎందుకని సార్ ఇద్దరు అభ్యర్థులు కూడా మీ పైనే టార్గెట్ ఇస్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ? వాస్తవం ఇద్దరు అభ్యర్థులు నేనే ఏదైతుందో చాలా గట్టి అభ్యర్థిని భావించి నేనే ముందుకు దూసుకెళ్తున్నానని ప్రజలు నాకు నీరాజనాలు పడుతున్నారు. నేను ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో గెలుస్తానని చెప్పేసి నన్ను టార్గెట్ చేయడం జరుగుతుంది. నన్ను టార్గెట్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం సెన్స్ లేకుండా, ఏమాత్రం రేషనల్ లేకుండా మాట్లాడడం జరుగుతుంది. దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది వాళ్ళ మతి స్థిమితం ఎట్లా ఉంది. ఓటమి అంచున ఇద్దరు ఉన్నారు కాబట్టి మతి స్థిమితం సరిగ్గా లేక అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు, సంస్కారం తప్పి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఏది కనెక్షన్ ఏదైతే ఉందో లేని విషయాలు, అసలు పచ్చి అబద్ధాలు, రాత్రిపూట ఏదైతే ఉందో పీడకలలు పడ్డాయన్నీ వచ్చేదైతుందో ప్రజల మధ్యలో మీడియా మధ్యలో మాట్లాడడం జరుగుతుంది. మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మీ మీద సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు. సో ప్రభాకర్ రావు ఏదైతే మరి ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్లో వసూలు చేసిన డబ్బులన్నీ కూడా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఓటర్లకు కానీ నాయకులకు కానీ పంపిణీ చేస్తున్నాడని చెప్పి ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీరేం చెప్తారు? ప్రభాకర్ రావు అనే వ్యక్తిని నా జీవితంలో నేను కలవలేదు. ప్రభాకర్ రావు అనే వ్యక్తి నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఓపెన్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసును పారదర్శకతతో ఇన్వెస్టిగేట్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటొకటి వికెట్ అంచెలంచెలుగా పడుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకోపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని స్పేర్ చేయదు ఎట్టి పరిస్థితులలో. నేను అసలు ప్రభాకర్ రావు అనే మనిషిని నా జీవితంలో కలవకపోతే ప్రభాకర్ రావు అనే ఆయన నాకు సాయం చేసేయండి. ఆ సాయాన్ని ఏదైతే ఉందో పెద్ద మొత్తంలో నేను ఇక్కడికి వచ్చి ఎత్తడం ఏంటి, నా పార్టీ టికెట్లో అది దోహద పడడం అనడం ఏంటి? ఆయన మతి స్థిమితము పరిస్థితి ఆలోచించుకోవచ్చు. ఆయన చిన్న మెదడు చితికిపోయింది కాబట్టి ఈ రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అశోక్ రావు అనే ఆయన నాకు మిత్రుడు. నాకు 40 ఏళ్ళ నుంచి ఆయనతో మిత్రుత్వం ఉంది. అశోక్ రావు ఇంటికి నేను పోతాను, అశోక్ రావు ఇంట్లో భోజనం చేస్తాను. అశోక్ రావు ఫ్యామిలీ నా ఫ్యామిలీ సాన్నిహిత్యంగా ఉంటారు. అశోక్ రావు ఇంట్లో మీటింగ్లు కూడా పెట్టుకుంటాను. కానీ అశోక్ రావు విజయం పొందిన ప్రభాకర్ రావు నాకు సంబంధం లేదు. నేను జీవితంలో బండి సంజయ్ కూడా అదే ఆరోపణ చేస్తున్నారు సార్. ఇప్పుడు అశోక్ రావుకు ప్రభాకర్ రావుకు బంధుత్వం ఉంది, విజయం కూడా ఆయన. సో మీరు కూడా అశోక్ రావు ఇంట్లో మాకాం పెట్టారు. సో కరీంనగర్ కేంద్రంగా మరి కరీంనగర్కి సంబంధించిన మంత్రి ఇదంతా రాయబారం నడిపారు. ఫోన్ ట్యాపింగ్లో దొరికిన డబ్బులన్నీ కూడా మీరు లోక్సభ ఎన్నికల వేదిక కూడా ఓటర్లకు పంచడం, నాయకులను కొనుగోలు చేయడం అనే దానికి శ్రీకారం చుట్టారని చెప్పి ఆరోపణ చేశారు. మాకు 100 సంవత్సరాలకు వెళ్ళి కరీంనగర్లో ఇల్లు ఉంది. మా ఇల్లు అనేది ఉందో ఆపోజిట్ మిషన్ హాస్పిటల్ ఉన్న ఇల్లు పెద్ద ఇల్లు అని సంబోధిస్తారు.
అంటే కరీంనగర్కి అత్యంత పెద్ద ఇల్లు అదే. సో ఆ ఇంటి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాం పుష్పాంజలి రిసార్ట్. ఈ 20 ఎకరాల జాగా మాదే. ఈ 20 ఎకరాల జాగాలు ఇప్పుడు మనం కూర్చున్న ఇల్లు నాదే. నేను ఇంకొకరి ఇంగ్లీష్లో ఉండే అవసరం నాకు లేదు. కానీ ఆయన మిత్రుడు, ఆయన ఇంటికి పోతూ వస్తూ ఉంటాను, భోజనానికి వెళ్తాను, మీటింగ్లు పెట్టుకుంటాను. నేను బండి సంజయ్ లాగా మిత్రుత్వం చేసి ఏదైతుందో చిటుక్కున వదిలిపెట్టి వెళ్ళిపోయే రకం కాదు. జీవితకాలం మిత్రుత్వం చేస్తాను. ఈరోజు గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు బండి సంజయ్ పక్కకి ఎందుకు లేరు? ఆ మిత్రభేదం ఎందుకు జరిగింది? ఈరోజు బేతి మహేందర్ రెడ్డి గారు బండి సంజయ్ పక్కకి ఎందుకు లేరు? ఈరోజు గండరపల్లి రమణారెడ్డి గారు ఆయన పక్కకి ఎందుకు లేరు? ఈరోజు మురళీధర్ గారు ఆయన పక్కకి ఎందుకు లేరు? ఈరోజు ఆరేపల్లి మోహన్ గారు ఏదైతుందో పార్టీ వదిలిపెట్టి మా పార్టీలో ఎందుకు చేయలేదు? ఈరోజు ఏదైతుందో బాస సత్యనారాయణ గారు ఆయన పక్కకి ఎందుకు లేరు? ఈరోజు ప్రతాప్ రామకృష్ణ గారు ఆయన పక్కకి ఎందుకు లేరు? లెక్క పెడితే వందలాది మంది ఆయన మిత్రులతో వదిలిపెట్టి వెళ్ళిపోయి సుగుణాకర్ రావు గారు ఈ వందలాది మంది ఆయన చేయి వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. అంటే అర్థం ఏంటంటే ఆయన క్యారెక్టర్ ఎటువంటిదంటే ఒక మనిషిని వాడుకొని వదిలేయడం, ఒక మనిషితో ఏదైతుందో మళ్ళా ఫోన్ ఎత్తకపోవడం, మళ్ళా రిప్లై ఇవ్వకపోవడం, ఆయన ఏదైతుందో నీచంగా ఆయన ఆ మిత్రులతో వ్యవహరించడం. సో నాకు ఆయనకు క్యారెక్టర్ల కంపారిజన్ లేదు. నేను ఇంకొకరి దగ్గర డబ్బు తీసుకునే పరిస్థితి లేదు. మా జీవితంలో మేము నయా పైసా ఒక మనిషి దగ్గర తీసుకోము. మాకు ఎన్నో రాజకీయ అవకాశాలు వచ్చినాయి, ఎన్నెన్నో ఉన్నత పదవులు వచ్చినాయి. మేము ఎప్పుడు నయా పైసా ఒక మనిషి దగ్గర తీసుకోలేదు. ఇదే కరీంనగర్లో 60 ఎకరాలు ఉండే మాకు, ప్రాపర్ కరీంనగర్లో. ఈరోజు 6 ఎకరాలు మిగిలింది. మేము ఎప్పుడు ప్రజలకు పంచడం, ప్రజలకు సేవ చేయడం చేస్తాం. మాకు ఇంకొకరి దగ్గర పైసలు తీసుకునే అవసరమే లేదు. మేము నలుగురికి సాయం చేస్తాం. ప్రభాకర్ రావు అనేట ఆయన నాకు పైసలు ఇచ్చలేదు, నాకు పైసలు అవసరం పడలేదు. నేనే నలుగురికి సాయం చేస్తాను. నా మేనిఫెస్టో, పర్సనల్ మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం 20 కోట్లు ఉడత భక్తిగా నేను ఏదైతుందో ప్రజలకు సేవ చేస్తా ఈ పనుల ద్వారా అని చెప్తున్నా. 20 కోట్లు ప్రతి సంవత్సరం సొంత డబ్బు పెట్టేటోని నేను ప్రభాకర్ రావు అనేట ఆయన దగ్గర డబ్బు తీసుకుంటున్నా. ఎంత పిచ్చితనం అది! కరీంనగర్ ప్రజలు నవ్వుకుంటుండ్రు బండి సంజయ్ పిచ్చి కోతి వేషాలకు. మీరు బండి సంజయ్ సహచరులు కావచ్చు, సీనియర్లు కావచ్చు, ఆయనతో లేనంటున్నారు. అయితే లోక్సభ కరీంనగర్కు సంబంధించి గతంలో మరి హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశించిన ప్రవీణ్ రెడ్డి మీ మీద కొంత అలగా ఉన్నాయి, వర్గ విభేదాలు ఉన్నాయి, కాంగ్రెస్లో అతను మీతో కలిసిపోవట్లేదని కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రవీణ్ రెడ్డి ఏం అలకగా లేరు. ప్రవీణ్ రెడ్డిని మొన్ననే ఈ పార్లమెంట్కు కోఆర్డినేటర్గా వేయడం జరిగింది. పిసిసి నుండి ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చింది, ఆయనకి ఇంటిమేషన్ వచ్చింది. ఆయన కూడా నియోజకవర్గంలో హుస్నాబాద్లో తిరుగుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మేమంతా కలిసిమెలిసి ఉన్నాము, కలిసికట్టుగా ముందుకు పోతున్నాము, కలిసికట్టుగా ఈ నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలుస్తాం. ఓకే, చాలా లేట్గా మీరు రాజకీయంగా ప్రచారాన్ని ప్రారంభించారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా. సో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? వాళ్ళ ఆకాంక్షలు నెరవేరా? తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి మరి కాంగ్రెస్ పార్టీని లోక్సభకు పంపించడానికి ఏం చెప్తారు? 10 ఏళ్ళల్లో వాళ్ళ ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి బీఆర్ఎస్ను, కేసీఆర్ను బండకేసి కొట్టి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఈరోజు ప్రజలు ఆకాంక్షలు ఏదైతుందో కరీంనగర్ ప్రజలు నా క్యాండిడేట్ డిసైడ్ అయిన తర్వాత ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారు. ఒక మచ్చ మరక లేని, అవినీతి మచ్చ మరక లేని రాజకీయ నాయకుడు వచ్చినాడు మనకు మంచి విద్యార్థుడు వచ్చినాడు, మంచి ప్రణాళికలు ఉన్నాయని వచ్చినాడు. వారి తండ్రి పెళ్లిచాల జగపతిరావు గారు కరీంనగర్కి ఇతోధికంగా పనులు చేసి పెట్టినారు. ఈయన కూడా వారి తండ్రిలాగా ఇతోధికంగా పనిచేస్తాడు, అందరికీ హెల్ప్ చేస్తాడు, కరీంనగర్ అభివృద్ధిని చేస్తాడు అని చెప్పి ప్రజలు చాలా కాంక్షతో, కోరికతో నాకు స్వాగతం పలుకుతూ నాకు నీరాజనాలు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో విఫలమైందని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఆరోపిస్తున్నాయి. మేము వచ్చి 4 నెలలు అయింది. 4 నెలల్లో 7 లక్షల కోట్ల అప్పు పెట్టి పోతే కూడా 5 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసినాము. కోడ్ వచ్చింది మధ్యలో కాబట్టి
6వ గ్యారెంటీ కూడా కోడ్ తర్వాత ఖచ్చితంగా చేస్తాం. 3,500 గృహాలు ప్రతి నియోజకవర్గానికి. ఆ అవసరాని కోసం 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. 500 రూపాయల బోనస్ వచ్చే వర్షాకాలం పంట నుండి ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ 4,000 రూపాయలు మా పెద్ద మనుషులకు ఇవ్వడం జరుగుతుంది. 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తాము. చేయకపోతే ముఖ్యమంత్రి గారు స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో రాజీనామా చేస్తానని చెప్పారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత స్పష్టంగా ఈ హామీ నెరవేర్చకపోతే నేను రాజీనామా చేస్తాను అని చెప్పడం జరగలేదు. అంటే ప్రజలు చాలా విశ్వసిస్తున్నారు మమ్మల్ని. మేము పోయిన చోటల్లా విశ్వసించకపోతే మేమేమైనా తొండి చేసి ఉంటే మాకు ఇంత నీరాజనాలు పలకరు, నిరసనలు కొంత తెలుపుతారు. 4 నెలల్లో ఇంత బ్రహ్మాండమైన పనులు చేసినారు. ఇంకా ఈ చెప్పినవన్నీ చేస్తారన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరొకసారి కరెంట్ కష్టాలు ఉంటాయి, నీటి కష్టాలు ఉంటాయి అని చెప్పి కూడా 2 పార్టీలు ప్రచారం చేస్తున్న విపక్షాలు ఏం చెప్తారు? ఇప్పుడు కరెంటు కష్టాలు మే నెల వచ్చింది. ఎక్కడన్నా కరెంట్ కట్ కనిపిస్తుందా మీకు? అంటే ఒక అబద్ధం. సో నీటి కటకట కరువు మేము తెచ్చింది కాదు. మేము వచ్చింది డిసెంబర్ నెలలో పవర్లో. అప్పటికే వర్షాకాలం అయిపోయింది. వర్షాకాలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్షాకాలం ఉండింది. వర్షాకాలంలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో సరిగ్గా వర్షాలు పడకపోవడంతో ఆ వర్షాభావంతో కొంత కరువు వచ్చిన మాట వాస్తవం. అయినా కూడా కాళేశ్వరం మొత్తం జడగొట్టినారు, వాసింది. అక్కడ నీళ్లు ఆపే పరిస్థితి లేకుండే. అయినా కూడా ఎక్కడా పంటలు ఎండిపోకుండా జాగ్రత్తగా కాపాడి 99% పంటలు ఎదుగుతుందో చేతికొచ్చేలాగా చేసినాం. పంటలు చేతికొచ్చినాయి. ఆ పంటలను కొనడం కూడా జరుగుతుంది ప్రతి చోట ధాన్యాన్ని. సో అక్కడ కూడా అది పచ్చి అబద్ధం వాళ్ళు అబద్ధాలకు అలవాటు పడిపోయినారు. జీవితకాలం అబద్ధాలు ఆడుతూ ఉంటారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను ఒక అబద్ధం, దళితుడికి 3 ఎకరాలు ఇస్తాం ఒక అబద్ధం, దళిత బంధు మొత్తం దళితులకు ఇస్తాం ఒక అబద్ధం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఒక అబద్ధం, మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం ఒక పచ్చి అబద్ధం, 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లు ఇస్తాం ఒక పచ్చి అబద్ధం, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం 2024లో ఒక పచ్చి అబద్ధం. సో అబద్ధాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు మొత్తంగా అన్ని పార్టీలు ప్రతి మనిషి అబద్ధమే ఆడతాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అనుకున్నట్టు జరగట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా చెప్పింది చేసింది. 2004 నుంచి 2014 వరకు మేము ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాం, ఇచ్చినాం. మేము ఫ్రీ పవర్ ఇస్తా ఉన్నాం, ఇచ్చినాం. మేము రుణమాఫీ ఒకటేసారి చేస్తామన్నాం, ఇచ్చినాం. 108, 104 పెడతామన్నాం, ఇచ్చినాం. ఆరోగ్యశ్రీ పెడతామన్నాం, ఇచ్చినాం. సో ప్రతి హామీ అప్పుడు నెరవేర్చినాం, ప్రతి హామీ ఇప్పుడు నెరవేర్చాం. మీరేమో బీజేపీ ఇచ్చిన హామీల గురించి అబద్ధాలని చెప్తున్నారు. ఇప్పుడు 2 పార్టీలు కూడా మిమ్మల్ని విమర్శిస్తున్నాయి. మీరు ఇచ్చిన హామీలు ఎవి ఇప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు, ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇవేందో ఏదైతే ఫ్రీ బస్ మహిళలకు సంబంధించి దాంట్లో కూడా మీరు బస్సులు అదనంగా సమకూర్చలేదు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయడంలో మీరు విఫలమైపోయారని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు. 1000 బస్సులు కొత్తవి కొనడం జరిగింది. ఆల్రెడీ ఏదైతుందో 1200 కోట్లు మేరకు ఫ్రీ బస్సు ఉపయోగించుకున్నారు మా మహిళలు. సో మహిళలు ఎక్కడ పోయినా ఏదైతుందో ఎంతమంది ఫ్రీ బస్సు వాడుకుంటున్నారంటే మొత్తంగా చేయలేపు ఏదైతుందో మేము వాడుకుంటున్నామని అంటున్నారు. వీళ్ళు ఆడింది అబద్ధమే. కాకపోతే అదే మహిళల నుంచి మాకు నిరసన వస్తుంది కదా, మాకు అందలేదు, మాకు అందింది అని చెప్తున్నారు. ఓకే, మీరు ఎంపీగా ప్రచారానికి వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయి? నిరసనలు ఎదురవుతున్నాయా, మీకు విజ్ఞప్తులు వస్తున్నాయి? మాకు నిరసనలు అసలే ఎదురు కావట్లేదు. మాకు విజ్ఞప్తులు కూడా తక్కువగానే ఇస్తున్నారు. ఆల్రెడీ ఇచ్చిన మేరకు ఏదైతుందో చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. 4 నెలల్లోనే ఇంత ఇచ్చినారు, తక్కినవి చెప్పినవి చేస్తారు అని చెప్పి భావనలో ఉన్నారు. కొంత మేరకు ఏదైతుందో మాకు ఇల్లు లేదు, ఆ డబుల్ బెడ్రూమ్ చీటింగ్ చేసినారు మమ్మల్ని. ఆ ఇల్లు
కష్టం తీర్చాలి అని అడుగుతున్నారు. 3,500 ఇల్లు ప్రతి నియోజకవర్గానికి శాంక్షన్ అయి ఉన్నాయి. ఖచ్చితంగా ఆ 3,500 ఇండ్లు ఏదైతే ఉందో ఈ కోడ్ కాగానే మీకు ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఓకే, గతంలో పనిచేసిన బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా పనిచేశారు కరీంనగర్ లోక్సభకు. నేనే స్మార్ట్ సిటీ ఇచ్చిన, నేనే అభివృద్ధి చేశాను అని చెప్పి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి కూడా ఏం చెప్తున్నాడు, కేంద్రం నిధులతోనే కరీంనగర్ నేను అభివృద్ధి చేశానని చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కరీంనగర్కి, ఏం చేయబోతుంది? స్మార్ట్ సిటీ అనేది యాదృచ్ఛికంగా వచ్చిందని. భారతదేశంలో 100 స్మార్ట్ సిటీలు వచ్చినాయి. ఆ స్మార్ట్ సిటీలు వచ్చిన చోట ఏదైతే ఉందో ప్రతి స్మార్ట్ సిటీ వచ్చిన నియోజకవర్గంలో బీజేపీ పార్లమెంట్ మెంబరే లేడు, అపోజిషన్ పార్లమెంట్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ ఎందుకు వచ్చినాయంటే కొంత ఆటో పైలట్ మోడ్లో ఆ పట్టణం ఒక స్థాయికి ఎదిగింది కాబట్టి ఆ స్థాయికి ఎదిగిన పట్టణానికి స్మార్ట్ సిటీ ఇవ్వడం సముచితం అని భావించి ఇవ్వడం జరిగింది. వినోద్ కుమార్ గారు ఇక్కడ స్మార్ట్ సిటీ తెచ్చినా అని చెప్పుకుంటాడు. హన్మకొండలో కూడా నేనే స్మార్ట్ సిటీ తెచ్చినా అని చెప్పుకున్నాడు. పేపర్ స్టేట్మెంట్లో కూడా ఇచ్చినాడు. హన్మకొండ పోయి ఈ స్మార్ట్ సిటీ నా వల్లే వచ్చింది. ఒక్కసారి ఆయన గుండెల మీద చేసుకొని హన్మకొండకు నేనే తెచ్చినా, కరీంనగర్కి నేనే తెచ్చినా అంటే అది నిజమా కాదా మీరే అర్థం చేసుకోవచ్చు. సరే, స్మార్ట్ సిటీ వచ్చింది. స్మార్ట్ సిటీ ఇంప్లిమెంటేషన్లో ఈ 1000 కోట్ల వర్క్స్ జరిగే దాంట్లో భారతదేశం మొత్తంలో వచ్చిన స్మార్ట్ సిటీలలో అన్ని స్మార్ట్ సిటీల కన్నా ఎక్కువ అవినీతి ఇక్కడనే. 30% కమిషన్. ఈ 30% కమిషన్ తీసుకుంటుంటే ఈ కుంభకర్ణుడు బండి సంజయ్ నిద్రపోతూ మ్యాచ్ ఫిక్సింగ్ అలవాటు పడ్డ బండి సంజయ్, మీరు 30% తింటున్నారు, నాకు 15% ఇవ్వాలి. ఇంకో నాకు 15% ఇస్తేనే ఏదైతుందో నేను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు లేఖ రాయను. నేను విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ను ఆ మీటింగ్ పెట్టాను. పెట్టి అధికారుల మీద కానీ ఎవరి మీద కానీ సవాల్ కాను. మీరు ఆ 15% నా షేర్ కింద మ్యాచ్ ఫిక్సింగ్ కింద ఇవ్వండి అని చెప్పి ఇద్దరు కలిసి కూడబలుకొని 30% కమిషన్ను పంచుకుంటూ ఈయన ఎక్కడ కంప్లైంట్ ఇవ్వకుండా మొత్తం స్మార్ట్ సిటీ వర్క్స్ ఏదైతుందో బ్యాడ్ క్వాలిటీ వర్క్స్ చేసి వర్క్స్ కుంటుపడేలాగా చేసి ఈరోజు డంప్ యార్డ్ అండి, 3 ఏళ్ళకెళ్ళి అక్కడ కాలుష్యం వెళ్ళే డంప్ యార్డ్, ఆ డంప్ను తీసి దాని ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే కార్యాచరణను ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేయకుండా ప్రతి సంవత్సరం అది కాలినప్పుడల్లా ఆ చుట్టుపక్కల నేబర్హుడ్లో మొత్తం పొల్యూషన్తో వాళ్ళ శ్వాసకోశ బాధలతో ఉంటే నా బండి సంజయ్, నా వినోద్ కుమార్, నా గంగుల కమలాకర్ ఎవ్వరు పట్టించుకున్న పాపన పోలేదు. ఈరోజు ఇక్కడ మా నాన్నగారు తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు తెచ్చిన వాటర్ సప్లై స్కీమ్ తప్ప 1992లో తెచ్చింది తప్ప వీళ్ళ అప్గ్రేడేషన్ ఆఫ్ ది స్కీమ్ కూడా చేయలేదు. అది 2 రోజులకు ఒకసారి ఇచ్చే స్థాయికి వచ్చేసింది. ఆ 2 రోజులకు ఒకసారి ఇచ్చే స్థాయి కూడా అప్పుడు ఆయన చేసిన పుణ్యానికి ఇప్పుడు నీళ్లు తాగుతున్నారు ప్రతి మనిషి. సో వీళ్ళ పరిస్థితి అట్లా ఉందండి. ప్రజలు ఏదైతుందో చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు చేసిన పనులకు ప్రజలు ఏదైతుందో నా దిక్కు చూస్తున్నారు. మంచి క్యాండిడేట్ వచ్చిండు, డైనమిక్ క్యాండిడేట్ వచ్చిండు, బాగా చదువుకున్న ఆయన వచ్చిండు, పని చేయాలని కాంక్ష, కోరిక, పట్టుదల ఉన్న ఆయన వచ్చిండు. ఈయనని ఎట్టి పరిస్థితులలో గెలిపియాలని కోరుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో ములాఖత్ అయ్యాడు. చాలామంది అనామకులు అంటే పార్టీలో లేని వాళ్ళను కూడా టికెట్లు ఇచ్చారు. సో కరీంనగర్కి సంబంధించిన మంత్రి కూడా వెలిచాల రాజేంద్రరావు దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎమ్మెల్యేలకు డబ్బులు వంచాడు, ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్న 18 రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను అంగడిలో ఉన్నట్టు కొన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళని తెలంగాణలో కొనడం ఇంత పని భారతీయ జనతా పార్టీకి అని అన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది 25 మందిని కొనగానే. నా దగ్గర ఉన్న 36 మందిని కలుపుతా, 36 + 25 61. మళ్ళీ నేనే 15 ఆగస్టుకు జెండా ఎగరేస్తా. అంటే ములాఖాత్ బీఆర్ఎస్ బీజేపీదా, బీజేపీ కాంగ్రెస్దా? మళ్ళీ కేసీఆర్ గారు ఖమ్మం పోయిండ్రు,
నామా నాగేశ్వరరావు గారు వారి క్యాండిడేట్ని గెలిపియండి, సంకీర్ణ ప్రభుత్వంలో సెంటర్లో మంత్రి అవుతాడు నామా నాగేశ్వరరావు. ఏ సంకీర్ణ ప్రభుత్వం? ఏ సంకీర్ణ అంటే ప్రభుత్వం? బీజేపీ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావట్లేదు. బీజేపీ గెలిస్తే బీజేపీకి అవసరం ఉంటే ఈ నామా నాగేశ్వరరావు గెలిస్తే కలిపి ఆ బీజేపీ ప్రభుత్వంలో మంత్రి అవుతాడు. సో ఆలోచన బీజేపీతో కలిసేది ప్లానింగ్ కానీ ఆలోచన కానీ ఎవరికి ఉంది అని అంటే క్లియర్ కట్ బీఆర్ఎస్ పార్టీకి చంద్రశేఖరరావు గారికి ఉంది, బీజేపీకి కూడా అదే ఆలోచన ఉంది. వస్తే వీళ్ళని ఆలింగనం చేసుకున్నాము. వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ క్యాండిడేట్లు ప్రజలకు మొత్తం మందికి తెలుసు. మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు, ఆయన మాత్రం మొన్న ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో ఆయన మాట్లాడుతున్నాడు. సో బడే బాయ్ చోటే బాయ్, నరేంద్ర మోడీ బడే బాయ్ చోటే బాయ్ ఇక్కడ రేవంత్ రెడ్డి. సో ఖచ్చితంగా ఎన్నికల తర్వాత మరి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో కలిసిపోతాడు అని చెప్తున్నారు. అనుకున్నా కాదన్నా మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ పొజిషన్, ఓకే, గౌరవించాల్సిందే. సో మోడీ గారు మన తెలంగాణ వచ్చినప్పుడు ఏదైతుందో బడే బాయ్ అనుడు తప్పేమో. రాజకీయంగా మేము ప్రత్యర్థులం. గతంలో ఆర్ఎస్ఎస్ లో ఆయన పొలిటికల్ గా ఆయన కెరీర్ ప్రారంభించారు. ఆ భావజాలం ఇంకా ఉంది, అందుకే అదే ఉద్దేశంతో అన్నాడు. ఖచ్చితంగా మరి కాంగ్రెస్ బీజేపీ దేశవ్యాప్తంగా పోటీ ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు రేవంత్ రెడ్డి. అది భావన, అది వాళ్ళ భావన. అది రేవంత్ రెడ్డి గారు ఆయన చైల్డ్హుడ్లో ఆ భావజాలంలో ఉన్నారేమో. అంత మాత్రాన ఇప్పుడు ఏదైతే ఉందో ఆయన బీజేపీకి అట్రాక్ట్ అయినాడనో బీజేపీ దిశగా ఉన్నాడనో సమస్య లేనే లేదు. ఆయన కాంగ్రెస్ ఆలోచనను నమ్మినాడు, కాంగ్రెస్ మేనిఫెస్టోను నమ్మినాడు, కాంగ్రెస్ లీడర్షిప్ను నమ్మినాడు. కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి కార్యక్రమాన్ని ఆయన ఆస్వాదిస్తూ ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే దిశలో రేవంత్ రెడ్డి గారు మా బెస్ట్ పాసిబుల్ లీడర్, మా బెస్ట్ పాసిబుల్ అస్త్రం. ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సంబోధించిన విషయం ఏంటంటే గౌరవం ఇవ్వాలి, పొజిషన్కు గౌరవం ఇవ్వాలి అని చెప్పి బడే బాయ్ అన్నాడు. బడే బాయ్ అన్నాడు తప్ప వేరే కారణం ఏది లేదు. రాజకీయంగా మేము ప్రత్యర్థులం. మేము అక్కడ ఇండియా మొత్తంలో కొట్లాడుతున్నాం. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కొట్లాడినాం 4 నెలల కింద. మేము ఇప్పుడు కొట్లాడుతున్నాం. సో మేము భారతదేశంలో 2 పార్టీలు కొట్లాడుతున్నాయి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కాంగ్రెస్ ఈ దిశలో పోతే బీజేపీ ఈ దిశలో ఆపోజిట్స్. సో అవి కలిసే సమస్య లేదు. మా లీడర్షిప్కు వాళ్ళ లీడర్షిప్కు పొంతన ఉండదు, వాళ్ళ లీడర్షిప్తో మాకు కలిసే సమస్య లేదు. బీఆర్ఎస్ ఆ ఆలోచనలన్నీ చేసేది, ఆ కపట ఆలోచనలన్నీ చేసేది బీఆర్ఎస్ పార్టీ. ఆ 2 కలిసే ఉన్నాయి. వెల్సాల రాజేంద్రరావు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తాత తండ్రుల నుంచి వచ్చిందే కాకుండా వ్యాపారంలో సంపాదించిన డబ్బుతోనే ఇక్కడ ఓటర్లను డబ్బులతో కొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు అనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. తాత తండ్రులు సంపాదించడం అనే సమస్య కాదు. మేము ఆగర్భ శ్రీమంతులం, బట్ మేము ప్రజాసేవకే అంకితం. మా శ్రీమంతంలో మాకున్న డబ్బులో సగం 3 వాళ్ళు ఏదైతుందో ప్రజల మీద ఖర్చు చేసేటాం. మాది పెద్ద చెయ్యి అని పేరు కరీంనగర్ మొత్తంలో. బిజినెస్ చేయడం అనేది ఏదైతుందో భారతదేశంలో క్రైమ్ కాదు, అవినీతి చేయడం క్రైమ్. మా జీవితంలో అవినీతి మచ్చ మరకం లేదు. బిజినెస్ చేసుకొని 4 పైసలు సంపాదించుకుంటాం, సైట్ రాయల్గా ఉంటాం. దాంట్లో ఒక 75% ఏదైతుందో ప్రజల మీద ఖర్చు చేస్తాం. ప్రజా అవసరాలకు ఉడత సాయంగా ఇస్తాం, కొన్ని దేవాలయాలకు ఇస్తాం, కొన్ని స్కూళ్ళకి ఇస్తాం, కొన్ని హాస్పిటళ్ళకి ఇస్తాం, కొంతమందికి ఏదైతే ఉందో అమెరికా వెళ్ళడానికి సాయం చేస్తాం, కొంతమందికి పెళ్ళికి సాయం చేస్తాం,
కొంతమందికి ఇంట్లో కార్యాలు ఉంటే సాయం చేస్తాం. వాళ్ళు చదువుకునేటోళ్ళకు పిల్లలకి ఏదైతుందో ఫీజు కట్టేయడానికి సాయం చేస్తాం. ఇట్లా సాయం చేస్తూ ఉంటాం. బిజినెస్ చేయడం తప్పు అని మేము ఎప్పుడూ అనుకోలేదు. చేస్తాం, రైట్ రాయల్గా సంపాదించుకుంటాం. ఒకరి దగ్గర 9 పైసా అడగం, ఒకరిని కొట్టి 9 పైసా తీసుకోం. ఓకే, మీరు శ్రీమంతులు, మీ తాత ముత్తాతల నుంచి ఆస్తులు ఉన్నాయి. ఓకే, సంజయ్ దీని మాత్రం పూర్తిగా నేను ఒక బీదోడిని, అటు శ్రీమంతులకు బీదోనికి మధ్య పోటీ, అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కూడా మరి చాలా డబ్బున్న వ్యక్తులు. మరి అలాంటి వాళ్ళను కాకుండా నన్ను గెలిపిస్తే ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉంటా, కేంద్రం నుంచి నిధులు తెప్పించి కరీంనగర్ అభివృద్ధి చేశాను, సో ఇప్పుడు కూడా చేస్తాను, మీకు అందుబాటులో ఉంటానంటే బీదతనం అనేది ఏదైతుందో నెగటివ్ ఆస్పెక్ట్ కాదు, పాజిటివ్ ఆస్పెక్ట్. భగవంతుడు ఏదైతుందో మనల్ని ఓ రకంగా ఓ ఫ్యామిలీలో పుట్టియడము, ఇంకొకరిని ఒక ఫ్యామిలీలో పుట్టియడం అది మన చేతిలో లేదు. భగవంతుడు నిర్ణయిస్తాను. నేను ఈ ఫ్యామిలీలో పుట్టానంటే నా చేతిలో లేదది. భగవంతుడు ఏదైతుందో ఆ కర్మ ఫలితము ఏంటో మొత్తం మీద నేను ఈ ఫ్యామిలీలో పుట్టిన, ఆయన ఆ ఫ్యామిలీలో పుట్టిండు. బట్ బీదతనం ఉండడం ఏదైతుందో చెడు విషయం కానే కాదు. కానీ ఆయన ఏదైతుందో నా భార్య మంగళసూత్రం అమ్మి నామినేషన్ పత్రాలకు ఫీజు కట్టిన ఆయన ఈరోజు 1000 కోట్లకు అధిపతి ఎట్లా అయినాడు? ఈరోజు 100 కోట్లు సంజయ్ 1000 కోట్లు సంపాదించాడు. ఈరోజు 100 అని అనుకుంటున్నారు ప్రజలు. ఇది ఆరోపణలేనా ఏమన్నా మీ దగ్గర ఆధారాలు? ఆరోపణగా ఎంత ప్రధానంగా ఉంది అని అంటే ప్రజలలో పెద్ద చర్చ ఉంది, కోడే కూస్తున్నారు. ఏంటి అని అంటే సంజయ్ పార్టీ ప్రెసిడెంట్ తీసేయడానికి అవినీతే కారణం అంటున్నారు. సంజయ్ అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి దాంట్లో 100 కోట్లు ఖర్చు చేస్తున్నాడు అంటున్నారు. నన్ను 100 మంది భయపెట్టినారు. మీరు ఎట్లా తట్టుకుంటారు సంజయ్ పైసలు అని? మీరు ఎందుకు తీసుకుంటున్నారు? టికెట్ తీసుకోకండి, సంజయ్ పైసలు నేను ఏదైతుందో ఆయన ముందు బీదోన్ని అయిపోయినాడు. ఇప్పుడు నేను బీదోన్ని, ఆయన ఏదైతుందో చాలా శ్రీమంతుడు అయిపోయినాడు. 100,000 కోట్లు సంపాదించి ఆర్థికంగా కూడా నేను బీదోన్ని అయిపోయినాను ఆయన దగ్గర. ఆయన ముందు నేను చాలా బీదోన్ని ఆర్థికంగా కూడా. ఎందుకంటే ఆయన 1000 కోట్లకు అధిపతి అయినాడు అంటున్నారు, ఆయన 100 కోట్లు ఖర్చు చేస్తాడు అంటున్నారు. ఆ 100 కోట్లు ఏదైతుందో నేను ఎట్లా తట్టుకుంటానని అడుగుతున్నారు. మరి ఈ 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఏమైనా బిజినెస్ పోనంటే మీరు అడిగినారు, మీరు బిజినెస్ చేస్తారు, నేను చెప్పాను నా బిజినెస్ చేస్తా అని. ఇప్పుడు ఆయన బిజినెస్ ఏం చేయలేదే, ఆయన ల్యాండ్ లార్డ్ కాదే. ఆయన భార్య మంగళసూత్రం అమ్మినా అన్నాడు కదా 2014లో. మరి 2014 నుంచి 2024లో 10 ఏళ్లలో ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించారు? ఒక ఎంపీకి జీతం కేవలం 2 లక్షలు ఉంటాయి. అవినీతి ఎట్లా ఏ రంగంలో? మీరు అడగండి బండి సంజయ్ గారిని, మీరు ఏ రకంగా ఇన్ని 100,000 కోట్లు వచ్చినాయని ప్రజలు అనుకుంటుండ్రు, మీరు ఏ రకంగా సంపాదించి ఆ ఉపాయం ఏదైనా చెప్తే అందరికి బెనిఫిట్ అవుతుంది కదా అని అడగండి మీరు. అంటే మీరే అంటున్నారు 1000 కోట్లు సంపాదించారు. సోర్స్ అండి వాస్తవానికి కరీంనగర్లో ఎంపీగా ఆయన ఉండే సోర్స్ అండి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారు కదా. 30%లో 15% స్మార్ట్ సిటీ కమిషన్లు అంటున్నారు. దాని తర్వాత గ్రానైట్ మీద ఏదైతుందో ఆరోపణ చేస్తాడు, ఆరోపణ చేసి మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి గ్రానైట్ వ్యాపారుల దగ్గర తీసుకుంటాడు. ల్యాండ్ గ్రాబింగ్ వాళ్ళ మీద ఆరోపణ చేస్తాడు. ఆరోపణ ఏదైతుందో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కో ఇన్వెస్టిగేటివ్ ఆర్గనైజేషన్స్ కో ఇయ్యాడు, పేపర్కి ఇస్తాడు. తర్వాత వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటాడు. తర్వాత పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి పార్టీ టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపణ చేస్తున్నారు ప్రజలు. ఆ నిజాలు ఏందో మీరే ఏదైతుందో ఆయన అడగాలి. అంటే పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడు ఆయన అధ్యక్షుడు కలిగి సార్, ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడు కార్పొరేటర్ టికెట్లు వచ్చినాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. యాత్రలో ఏదైతుందో కలెక్షన్స్ చేసినాడని ఆరోపణ చేస్తున్నారు. యాత్రలో చాలా పెద్ద ఎత్తున కలెక్షన్స్ చేసినారు అని ఆ పాదయాత్రలో. ఇవన్నీ ఉన్నాయి ఆరోపణలు నిజాలు ఏంటో మీరు అడగండి ఆయన. ఓకే సార్, బండి సంజయ్ అవినీతి చేశాను మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఇక బోయినపల్లి వినోద్ కుమార్, నేను కూడా చాలా మచ్చలేని వ్యక్తిని, కరీంనగర్ అభివృద్ధి చేయడంలో నా పాత్ర చాలా కీలకం. స్మార్ట్ సిటీ నేనే తెప్పించిన, కరీంనగర్ అభివృద్ధి చేయించిన, తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రోడ్లో కూడా అప్పుడు ఢిల్లీకి పోయి కొట్లాడి నిధులు తీసుకొచ్చిన అని చెప్తున్నాడు. ఈ మత్స మరక లేని నాయకుని ఇంట్లో 6.5 కోట్లు దొరికినాయి డంపు. ఈ మత్స మరక లేని నాయకుని బ్రదర్ ఏదైతుందో కాళేశ్వరంలో మేడిగడ్డ పర్యవేక్షణ మేడిగడ్డ సబ్ కాంట్రాక్టర్ ఆయన బ్రదర్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేస్తే మాత్రం ఏదైతుందో అది
కోయిన్సిడెన్సా ఎట్లా జరిగింది అన్నట్టు ఆయనే చేసిన సబ్ కాంట్రాక్టే పర్యవాసింది. ఈయన దగ్గర 6.5 కోట్లు దొరికింది. మరి ఏదన్నా లింకా? ఆ పర్యవాసిన పర్యలకి వెళ్ళినాయి, ఆ పైసలు ఇటు వచ్చినాయి, ఆ పర్యలకి వెళ్ళి ఈ ప్రతిమలకు వచ్చి చేరినాయా? సో ఆయన బ్రదర్ మీద ఏదైతుందో ధరణి ఆరోపణలు, ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు హైదరాబాద్ లో, ఇవన్నీ ఉన్న మనిషి మచ్చలేని నాయకుడు అవుతారా? అంటే వాటికి ఆయనే నేను మచ్చలేని నాయకుడు అనుకుంటే ఏదైతుందో అయిపోద్దా? మరి ఆ మచ్చలేని నాయకుడి దగ్గర అన్ని పైసలు దొరికితే మచ్చలేని నాయకుడు ఎట్లయితాడు? ఆయన పోనీ 5 ఏళ్ళు ఏదైతుందో పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు, 5 ఏళ్ళు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా ఉన్నాడు. ఏం పనులు చేసిండండి? ఏం పనులు? తిరువట్టపల్లి బ్రిడ్జ్ సపోజ్ బండి సంజయ్ ఫెయిల్యూర్ అనుకుందాం, ఈయన ఏం చేసినాడండి? ఇంత పెద్ద లీడర్, ఇంత పెద్ద ఛాతీ కొట్టేది అవుతుందో, నేను సోక్రటీస్ ప్లేటో అంత మనిషిని అప్పరం లేదా అని చెప్పుకుంటాడు. ఏం చేసిన? తిరువట్టపల్లి బ్రిడ్జ్ ఎందుకు కట్టలేకపోయిందని 130 కోట్లు ఏడుస్తున్నారు కదండి ప్రజలు. ఇటుకెళ్ళి దాటడానికి 20 సార్లు ఆగుతుంది, 20 నిమిషాలు. ఎందుకు డంప్ యార్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదండి? ఎందుకు స్మార్ట్ సిటీలో అవినీతి జరుగుతుంటే ఆపలేకపోయినాడండి ఈ మచ్చలేని రాజకీయ నాయకుడు? ఈ మచ్చలేని రాజకీయ నాయకుడు నిండా నిండా మచ్చలే ఉన్నాయి. అంటే ఈ 10 ఏళ్ళు అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదంటారు? ముఖ్యంగా కరీంనగర్లో సింహగర్జనతో మొదలుకొని మొన్న జరిగిన కథన పేరు కావచ్చు, ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్ర మరి పూర్తిగా సక్సెస్ అవుతున్నాయి. మరొకసారి మేమే లీడింగ్ సీట్లు సాధిస్తామని కేసీఆర్ చెప్తున్నారు. ఏం చేయలేదని నేను ఎందుకు అంటున్నా? శుష్క వాగ్దానాలు 10 ఏళ్ళల్లో శుష్క వాగ్దానాలు ఇచ్చినాడు. ఓ కొల్లలు, 1 కాదు 2 కాదు. ఓ వాగ్దానం అంటే ఇంకో వాగ్దానం, ఇంకో వాగ్దానం, ఇంకో వాగ్దానం, ఇంకో వాగ్దానం, ఇంకో వాగ్దానం. ఏది కాదు. మీరు అధికారంలో ఉన్న సమయంలో ఇప్పుడు అంటే ఎండాకాలం ఉంది, తర్వాత రైతులకు సంబంధించిన పొలాలు ఎండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పొలాలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. సో ఏం చెప్తారు? పొలాలు ఎండిపోతలేవని నేను మీకు ముందే చెప్పిన ఈ ప్రశ్నకు జవాబు. ఓకే, పొలాలు ఎండిపోయి పంట చేతికి వచ్చింది. పంట చేతికి వచ్చేది అవుతుందో మేము ఆ ధాన్యాన్ని మొత్తం కొంటున్నాము బ్రహ్మాండంగా. పొలాలు ఎండిపోతే ప్రతి చోట నిరసనలు ఉంటుండే, నిరసన హాహాకారాలు ఉంటుండే. బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళ శుష్క ఆరోపణలు వాళ్ళ గురించి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నీటి సమస్య లేవు, కరెంటు సమస్య లేవు. వాళ్ళు చేసిన ప్రధాన ఆరోపణ సార్. మీరు అధికారంలోకి వచ్చి మళ్ళీ మొదలైన ఇంతకు ముందే చెప్పిన 2వ-సారి 3వ-సారి అదే ప్రశ్న అడుగుతున్నారు. ఓకే, పంట చేతికి వచ్చేసింది. కరీంనగర్ లో ప్రతిరోజు నీరు వచ్చేది సార్, ఇప్పుడు రావట్లేదు. 3 రోజులకు 2 రోజులకు 99. ఇది మీ వైఫల్యం అంటున్నా. కరీంనగర్ లో తాగునీటి కష్టాలు మొదలైనాయి. ప్రతిరోజు నీరు అందించేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ వచ్చింది 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు నీళ్ళు వస్తున్నాయి. ఈ బ్రహ్మాండమైన నాయకులు చేసింది ఏమీ లేదు. ఆ నీటి వ్యవస్థ చేసింది మా తండ్రి గారు పెళ్లిచాల జగపతి గారు 1992లో చేసినాడు. నెక్స్ట్ 50 ఏళ్ళ వరకు కరీంనగర్ పట్టణానికి నీటి ప్రాబ్లం లేకుండా ఒక విజన్తోని ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఎవ్వరికి అంత పెద్ద వాటర్ సప్లై స్కీమ్ ఇవ్వకుండా విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర పట్టుదలతోని లాక్కొని వచ్చి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ఇస్తే ఈ రోజుకు ఆయన చలవ వల్లనే కరీంనగర్ ప్రజలు నీళ్లు తాగుతున్నారు. ఇన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత 35 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఆయన చేసిన వాటర్ సప్లై స్కీమ్ మీరు ఎక్కడ రోడ్డు మీదకి పోయి అడిగితే కూడా జగపతిరావు గారు నీళ్ళే తాగుతున్నామని అంటారు. ఇప్పుడు దానికి అప్గ్రేడేషన్ చేసేది ఉండే. ఇంకెందుకు సంవత్సరాలు జరిగినా కొద్దీ పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ లేదు. అప్పుడు జరిగిన వాటర్ కనెక్షన్స్ తో పాటు ఇప్పటికి ఏదైతుందో కొత్తగా వాటర్ కనెక్షన్స్ వీళ్ళు ఏమీ ఇవ్వలేదు. అప్గ్రేడేషన్ ఆఫ్ ద వాటర్ సప్లై స్కీమ్ కూడా వీళ్ళు చేయలేదు. అప్గ్రేడేషన్ చేసి ఉంటే ఈరోజు రోజువారీగా నీళ్ళు వచ్చేటి 2 రోజులకు ఒకసారి వచ్చే పరిస్థితి ఎండాకాలం ఉండేది కాదు. వీళ్ళు ఈ తెలుగుల అపర మీద వినోద్ కుమార్ గారు ఆలోచించుంటే, ఆయన గంగుల కమలాకర్ గారు ఏదైతుందో పట్టించుకొని ఉంటే ఈ రోజు ఏదైతుందో ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదు. 2 రోజులకు ఒకసారి వచ్చేది. బండి సంజయ్ అయితే కుంభకర్ణుడు. బండి సంజయ్కి మ్యాచ్ ఫిక్సింగ్ తప్ప ఏమీ తెలియదు. చదువు సంధ్య ఎలాగూ లేదు, రాతపూత ఎలాగూ లేదు, ప్రణాళికలు ఎలాగూ లేవు, హిందీ ఇంగ్లీష్ రానే రాదు.
సో బండి సంజయ్ పట్టించుకోలేదు. మీరు ప్రభుత్వంలో ఉండి మీరన్నా అప్గ్రేడేషన్ ఆఫ్ ద స్కీమ్ చేయాల్సి ఉండే కదా, చేయలేదు. అంటే వీళ్ళు పట్టించుకోలేదు. నేను తప్పకుండా మా నాన్నగారు ఎట్లా చేసినారు ఆ రకంగా అద్భుతమైన అప్గ్రేడేషన్ ఆఫ్ ద స్కీమ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ 50 years వరకు కూడా ప్రాబ్లం లేకుండా చేస్తాను. ఈరోజు కూడా 132 kV స్టేషన్ ఏదైతే ఉందో తెచ్చిన దుర్షేడ్ దగ్గర దానివల్లే ఇవాళ పవర్ ప్రాబ్లం లేకుండా, వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఉంది. ఇంకా పెద్ద సబ్ స్టేషన్ నేను వస్తే ఏదైతే ఉందో ఇంకా పవర్ దిశగా ఎట్లా బెస్ట్ చేయాలో అట్లా చేస్తారు. కరీంనగర్ లోక్సభ బరిలో ఇద్దరు హేమహేమీలు అంటే గతంలో ఎంపిక చేసిన వినోద్ కుమార్ ప్లానింగ్ బోర్డుకు సంబంధించిన కమిషన్ వైస్ చైర్మన్గా ఉన్నారు. బండి సంజయ్ కూడా కరీంనగర్ ఎంపీ అయిన తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి. వీళ్ళిద్దరు కూడా గతంలో కరీంనగర్ ఎంపీలుగా పోటీ చేశారు. సో మరి మొదటిసారి మీరు లోక్సభ బరిలో అంటే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో వాళ్ళని కాదని మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? కుప్ప కూలేదాకా హేమహేమీలే. కుప్ప కూలిన తర్వాత ఏదైతుందో చాలా చిన్న మనుషులు. కుప్ప కూలడం ఖాయం. ఇద్దరు హేమహేమీ. అంటే ఆయన బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించారు, ఈయన బీజేపీలో కీలకంగా ఉన్నారు. ఇద్దరు, ఒక ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు, ఇంకో ఆయన జాతీయ స్థాయి నాయకుడు. మీరు కరీంనగర్లో ఎంపీగా ఎందుకు మీకు నేను ఒప్పుకుంటాను. ఇద్దరు కూడా ఏదైతుందో పర్సనల్ గా అభివృద్ధి చెందారు. కరీంనగర్ కుంటుబడగొట్టిండ్రు. కరీంనగర్ ప్రభుత్వాన్ని అడ్డ పెట్టుకున్నారు. కరీంనగర్ కు అభివృద్ధి జరగలేదు. పర్సనల్ గా మాత్రం బాగా అభివృద్ధి చెందినారు. ఇద్దరు కూడా పర్సనల్ గా అభివృద్ధి చెంది వాళ్ళ స్థాయి పెంచుకుంటూ పోయినారు. కరీంనగర్ ప్రజలకు ఒక్క నయా పైసా పని చేయలేదు. ఇప్పుడు కరీంనగర్ ప్రజలు వాళ్ళని బొంద పెట్టడం ఖాయం, నాకు పట్టం కట్టడం ఖాయం, నేను కరీంనగర్ను కోహినూర్ కరీంనగర్గా చేయడం ఖాయం. అంటే ఇప్పుడు రాజేందర్ రావు కొంతకాలం కరీంనగర్కు దూరంగా ఉన్నారు. రేపు పొద్దున ఎంపీ అయితే అభివృద్ధి చేస్తారు, అధికారం వస్తుంది. కానీ ఒకవేళ ప్రజలు మిమ్మల్ని మరొకసారి ప్రతిపక్షంలో లోక్సభలో కూర్చోబెట్టిన క్రమంలో మీరు మరొకసారి కూడా మరి కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉంటారా, ప్రశ్నించే గొంతులాగా ఉంటారా, ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తారా? మా తండ్రి వెలిచాల జగపతిరావు గారు పోయిన సంవత్సరం ఇక్కడే కరీంనగర్ అపోలో హాస్పిటల్లో చివరి శ్వాస విడిచినారు. ఓకే. ఆయన చివరి శ్వాస విడిచే ముందు ఒక రోజు ముందు నన్ను పిలిచి మాట కూడా పెగులుతలేకుండే నన్ను రాజు అంటారు, రాజు నా బిడ్డ నాకు ఒక మాట ఇయ్యన్నా. ఏంటి నాన్న అంటే, నువ్వు నాకు ఒట్టు పెట్టి చెప్పు, కరీంనగర్ ప్రజల మధ్యలోనే జీవిస్తా, కరీంనగర్ ప్రజలంతా మన ఫ్యామిలీ, నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ అనుకోకు, కరీంనగర్ ప్రజలు మనతో ప్రేమ అనురాగాలు బాగా పంచుకుంటారు, మనము అదే రకంగా వాళ్ళతో ప్రేమ అనురాగాలు పంచుకుంటూ దేవుడు మనకు కొన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చినాడు, కొంత స్తోమత ఇచ్చినాడు, మనము వాళ్ళకి పనిచేసి పెట్టాలి, వాళ్ళ మధ్యలో ఉండాలి. నువ్వు నాకు ఈ ఒట్టు పెట్టి చెప్పు, నేను నా చివరి రక్తపు బొట్టు వరకు కరీంనగర్ ప్రజల మధ్యలోనే ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ వాళ్ళ తలలో నాలికై వాళ్ళ ఆపద సంపదల ప్రతి దాంట్లో షరీకై నేను ఏదైతుందో నువ్వు వీళ్ళతోనే ఉంటా అని చెప్పేసి నాకు గుర్తుపెట్టు అన్నారు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను కరీంనగర్ ప్రజలకు, నేను నా చివరి రక్తపు బొట్టు వరకు మీ మధ్యలోనే ఉండి మీ సేవలో తరిస్తాను. నాకు పైసల మీద మోజు లేదు, దేవుడు ఇచ్చిన కాడికి బాగున్నాను, నా ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళైనాయి, రెస్పాన్సిబిలిటీస్ తీరినాయి, మీ మధ్యలో ఉండి మీతో మమేకమై మీకు సేవ చేయడానికే వచ్చాను, నన్ను ఆశీర్వదించండి. ఓకే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న లాస్ట్ క్వశ్చన్ సార్, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యర్థిగా ఎంపీగా మీరు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలు, తర్వాత 5 లోక్సభ కోసం న్యాయ గ్యారంటీలు, మరొకసారి లోకల్ మేనిఫెస్టో కూడా ఈ మధ్యకాలంలో గాంధీ భవన్లో, వీటన్నిటిని అమలు చేసే బాధ్యత మీరు తీసుకుంటారా? తప్పకుండా తీసుకుంటాం. తప్పకుండా యాజ్ రాజకీయ ప్రతినిధిలాగా తప్పకుండా ఈ 6 గ్యారంటీలు ప్రజలలో తీసుకెళ్ళడం, తప్పకుండా ఈ 5 న్యాయాలు వాళ్ళకి చెందేలా చేయడం, తప్పకుండా నా పర్సనల్ ప్రణాళికలు ప్రకటించినాయి మొత్తంగా కరీంనగర్ ప్రజలకు అందేలాగా చేయడం,
నా కర్తవ్యం. అది నా కర్తవ్యంగా తీసుకొని ముందుకు పోతాను. ప్రజలు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు. 13 ఏళ్ళు ఉద్యమం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్థానంలో ప్రజలంతా సహకరించారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం. కానీ యువతలో మాత్రం ఉద్యోగాల విషయంలో తీవ్ర అసంతృప్తి. చాలామంది నిరుద్యోగులుగానే ఉంటారు, చనిపోతున్నారు, ఆత్మహత్యలకు పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన సమస్యలు కూడా ఇప్పుడు కొంత ఏదైతే కరువు స్టార్ట్ అయింది, రైతులు, విద్యార్థులు, ప్రజలు ఫైనల్గా ఏం చెప్పారు? విద్యార్థులకు ఉద్యోగాలు కేసీఆర్ గారు ఎట్లా ఎగబెట్టిండో మనందరికీ తెలుసు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఒక్క ఉద్యోగం కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినారు. గ్రూప్ 1, గ్రూప్ 2 టీచర్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో చేస్తామని చెప్పినాం. ఖచ్చితంగా చేసి చూపుతాం. మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి అన్నారు. 2 ఉద్యోగాలు చేయాలి. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో, కేంద్రీయ సంస్థల దగ్గర సెంట్రల్ గవర్నమెంట్లో. ఆ 30 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ 30 లక్షల ఉద్యోగాలు ఇమీడియట్గా భర్తీ చేస్తున్నారు. విద్యార్థులలో, చదువుకున్న వాళ్ళలో, యువతలో నైరాశ్యం ఉన్నది. ఆ నైరాశ్యం పోవాలని అంటే, వాళ్ళకు ఉద్యోగాలు దొరకాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ నైరాశ్యానికి ఒక సొల్యూషన్ చూపిస్తుంది, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుతుంది. రైతుల విషయానికి వస్తే 1.5 సంవత్సరం పాటు ధర్నా చేసినారు ఢిల్లీలో. 750 మంది రైతులు చనిపోయినారు. నల్ల చట్టాలు తెచ్చినాడు మోడీ, అయినా పట్టించుకోలేదు. మొన్న మళ్ళీ ఒక 2 నెలల కింద మళ్ళీ 30,000 ట్రాక్టర్లతో ఢిల్లీకి వచ్చినారు. వచ్చి 1.5 మంత్ ఉన్నారు, అయినా పట్టించుకోలేదు మోడీ. సో మోడీ ఏదైతుందో రైతులకు వ్యతిరేకి, కేసీఆర్ రైతులకు వ్యతిరేకి, విద్యార్థులకు వ్యతిరేకి. మోడీ కూడా విద్యార్థులకు, యువతకు వ్యతిరేకి. యువతను, రైతులను కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వమే వీళ్ళ జీవితాలలో వెలుగు నింపుతుంది. ఓకే సార్, 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది. 76 సంవత్సరాలే మనం స్వాతంత్రం వచ్చి ఇంకా చాలా రకాలుగా వెనుకబడి ఉన్నాయి. ముఖ్యంగా ఆకలి చావులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరొకసారి దేశాన్ని ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి మీకు? మాకు రాష్ట్రంలో 16 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఎట్టి పరిస్థితులలో 17 సీట్లలో. భారతదేశంలో కూడా ఇండియా కూటమికి మెజారిటీ సీట్లు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇండియా కూటమి గవర్నమెంట్ ఏర్పడబోతున్నది. నార్త్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయిన తర్వాత ఒక వణుకు పుట్టింది మోడీకి. ఒక వణుకు పుట్టి మోడీ కామెంట్స్ చూస్తే మనకు చాలా సిల్లీగా, హాస్యాస్పదమైన కామెంట్స్ చేస్తున్నాడు. 85% హిందువులు ఉన్న భారతదేశం హిందువుల ఆస్తులు కొల్లగొట్టి ముస్లింలు 15% ఉన్న ముస్లింలకు ఇస్తాము అని అంటున్నారు. 60 ఏళ్ళ పరిపాలన కాంగ్రెస్లో జరిగింది. ఎప్పుడైనా ఏదన్నా హిందువు ఈ ఒక్క ఆస్తి తీసుకొని ముస్లింకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అంటాడు హిందువుల మంగళ సూత్రాలు తీసుకొని అవి ఏదైతుందో ముస్లింలకు పంచి పెడతారంటారు. ఎప్పుడన్నా 60 ఏళ్ళల్లో అటువంటిది జరిగిందా? ఆలి లేనివానికి తాలి విలువ తెలియదు. సో ఆలి లేని మనిషి ఏదైతుందో తాలి బొట్టు విలువ తెలియకుండా హిందువుల మంగళ సూత్రాలు తీసుకొని ఇంకో మతాన్ని వాళ్ళకు పంచి పెడతాము అనేది అంత అధర్మంగా, అంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు మోడీ. ప్రజలు అండర్స్టాండ్ చేసుకోవాలి. 3 ఫేజ్లలో బీజేపీ పొజిషన్ చాలా బ్యాడ్ ఉంది కాబట్టి ఆ దిశగా ఆయన అట్లా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఓకే సార్, ఇప్పుడు బ్యాలెట్ టైం అయిపోయింది. మే 13 ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ బ్యాలెట్లో మీరు ఎక్కడ ఉన్నారు, మీ గుర్తు ఒకసారి? బ్యాలెట్లో నాది 4వ నంబరు అండ్ మా గుర్తు హస్తం గుర్తు, చేయి గుర్తు. నా పేరు వెలిచాల రాజేందర్ రావు.
ప్రజలందరూ ఏదైతుందో మే 13వ తారీఖున పొద్దున్నే 7 గంటల నుంచి 10 గంటల లోపే బూత్కు వెళ్ళి 1, 2, 3, 4 4వ నంబర్ మీద చేయి గుర్తు మీద హస్తం గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించగలరని నా అభ్యర్థన నమ్మనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది మరి ఇంకా ఆలీ లేని మోడీకి తాళీ విలువ తెలియదు, అందుకే కాంగ్రెస్ ఇది విమర్శిస్తున్నారు. ఇక మరి దేశంలో ఉన్న హిందువుల తాలిబొట్లను కూడా ముస్లింలకు కూడా ఏదైతే పంచి పెడతానని చెప్పడం కావచ్చు. అలాగే కరీంనగర్లో ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్రమంలో ఆ తరుణంలో బండి సంజయ్ మరి భార్య తాలిబొట్టును కూడా తాకట్టు పెట్టానని చెప్పుకొని ఇప్పుడు ఆ 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. ఇక బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి వినోద్ కుమార్ కూడా మరి అవినీతి కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డారు. సో ఇద్దరు అభ్యర్థులు ఎంపీలుగా గెలిచినప్పటికీ కరీంనగర్ను అభివృద్ధి చేయలేదు. సో తాను ఆగర్భ శ్రీమంతుడిని, తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు, మత్సమరక లేదు, ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేపు పొద్దున దేశంలో కూడా కాంగ్రెస్ ఫుల్ మెజార్టీతో అధికారం చేపట్టబోతుంది. ఇక్కడ అక్కడ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కరీంనగర్ను అభివృద్ధి చేయడంలో తాను కీలకంగా వ్యవహరిస్తాను. తనకు కూడా ఒక సొంత మేనిఫెస్టో ఉంది. కరీంనగర్ ప్రజల కోసం మరి తన నాన్నగారికి ఇచ్చిన మాట కోసం అభివృద్ధి చేస్తాను, ఇక్కడే ఉంటానని కూడా హామీ ఇస్తున్నారు. కానీ మే 11న 4వ నెంబర్పై ఏదైతే చేతి గుర్తుకు వెల్జాల రాజేంద్రరావుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. ఇది వాటి నేనేంపీ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుంటాం. థ్యాంక్ యూ.